ఏ ఆంజల్నా బండికి ఇంగ్లీష్ పేరు పెట్టావు, చాలా బాగుంది. నా బండిలో ఎప్పుడు ఈగలు వాళ్తూ ఉంటాయి, అంచేత అందరూను ఈగల టాక్సీ అని అంటున్నారు. అబ్బే ఇది వినడానికి ఏం బాగులేదని ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈగల్ గోల్డెన్ ఈగలా? అబ్బా నీకెప్పుడు బీరు కూడా వినయ్యా, ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈగల్ టాక్సీ అని పేరు పెట్టాను. అయితే ఇక మీద నీ టాక్సీ 3 యాక్సిడెంట్లు 6 శవాలలో వదులుతుంది, కొట్టావు ఛాన్స్. ఏ టాక్సీ? ఏ టాక్సీ కాదండి, ఇది ఈగల్ టాక్సీ. డాక్టర్ గారు మీరా? గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్లు మీకు ఎందుకండి ఈ టాక్సీ? రోగులకి శవాలకి తప్ప. రే ఈ ఛాన్స్ నీకు ఇచ్చాను, ఆయన దగ్గర తీసుకోండి బాబు గారు. ఇలాంటి వాళ్ళు నమ్ముకునే నేను ఇక్కడ టాక్సీ పెట్టి కూర్చున్నాను, ఎక్కడ బేరం తగలడమే లేదు. వచ్చేస్తుంది సార్. ఏం బాబు? వెంకయ్య మాస్టర్ గారికి గుండెలో నొప్పి వచ్చి రాత్రి చనిపోయారండి. అమ్మగారు మీతో చెప్పరమ్మన్నారు. అయ్యో పాపం. బిల్లు రాయకుండా పోయి పెద్ద దెబ్బతీశారా నాన్న. అన్న ఆస్తి సరిసమానంగా పంచుకుందాం, ఇంకా బిల్లు దేనికి? ఆస్తి పంచుకున్నాం సరేరా, చెల్లెలు పెళ్లి. పెద్దోడు కదా, ఆ విషయం ఏదో నువ్వే చూడు. నా వల్ల కాదురా, చిన్నవాడివి, పైగా నాన్నగారికి ఇష్టమైన వాడివి, ఆ పెళ్లి నువ్వే జరిపించు. అంత ఖర్చు నేను భరించలేనన్నయ్య, ఏదో మార్గం నువ్వే చూడు. బాబు పెద్దవాడిని ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. పెద్దల ఆస్తి పంచుకునే హక్కున్న వాళ్ళకి అప్పు పంచుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది బాబు. మీ చెల్లెలు మీ నాన్న మీకు తెలియకుండా చేసిన అప్పు అనుకోండి, ఆ బాధ్యత మీరిద్దరూ వహించి ఆ అప్పు తీర్చండి. మీ ఇద్దరూ ఇలా ఒకరికొకరు నువ్వంటే నువ్వనుకొని ఆ చెల్లి పెళ్లి విషయం వదిలేస్తే చచ్చిపోయిన మీ నాన్న ఆత్మ శాంతించదు బాబు. ఈ లావాదేవీల తర్వాత తేల్చుకుందరు గాని రండి. ఆ కటిక నేల మీద నిద్రపోతున్న మనిషిని కట్టెల మంచం మీదకి చేర్చే మార్గం ఆలోచించండి. పదండి. పొగల మీద ఉన్నాయి చిలకలు. ఏంటిది? ఆడవాళ్ళు ఈ విధంగా గొడవ చేయడం ఏమైనా బాగుందా? ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానికో పవిత్రమైన స్థానం ఉంది, ఆ స్థానాన్ని మనంతా గుర్తించాలి. లుక్ మిస్టర్, మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళ ఉండి అలా ప్రవర్తించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. మిస్టర్, నా కోపొస్తే మనిషిని గాను. నేను చదువుకున్నవాడు కాబట్టి మీకు మంచిగా మర్యాదగా చెప్తాను. దయచేసి వాళ్ళని వదిలేసేయండి, మీకు దండం పెడతాను. మిస్టర్ బాబు చిన్న అలా కాదు, సాష్టాంగ నమస్కారం చేసి బతిమాలితే ఇంకా బాగుంటుంది. నువ్వెట్టా గోల్ కీపర్ అయ్యావయ్యా, ఒక్కొక్కడిని ఫుట్బాల్ ఆడే.
నా బ్యాగ్ ఏది? ఏమండి బ్యాగ్ కోసం వెతుకుతున్నారా? అవునండి, ఇందాక రౌడీ చేతికి ఇచ్చాను, వాడు ఇక్కడ ఎక్కడో పెట్టాడు. ఓ, మీ దగ్గర ఉందా? చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, చూడండి, మీరు చదువుకున్న వాళ్ళ ఉండి నాలాంటి ఒక మగవాడిని ఈ విధంగా ఏడిపించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. దయచేసి నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తారంట? ఏం చేస్తానా? ఇంకోటి కొనుక్కుంటాను, ఒకటి కాకపోతే 100 కొనుక్కుంటాను. దీంతోనే బాగుపడిపోతారా? ఏమండి, మీకు అసలు కాస్త ఇది కానీ అది కానీ ఏది లేదు కదా? What do you mean? అదే ఒక సరదా సరసం మురిపం ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? మీరేం చేయక్కర్లేదు, ఈ బ్యాగ్ తీసుకుని దయచేయండి. దట్స్ వెరీ గుడ్ ఆన్ యువర్ పార్ట్. ఇటు ఏమిటో శాంత, పొద్దున్నే రావటం సాయంకాలం వెళ్తే ఏం బాగోలేదు. 2 రోజులు నెలకూడదు. నీకు తెలియదేముందో వదిన, ఆయనకైతే ఎప్పుడు బిజినెస్ బిజినెస్. క్షణం లేకపోతే ఇల్లెలా సాగుతుంది? పైగా పిల్లల చదువులు, ఓ పక్క కొత్తలో స్లాబ్ వరకు వచ్చేసింది. అన్నట్టు మీరందరూ వచ్చి 4 రోజులు ఉండాలి రాదు? అలాగే, సంచిలో పెట్టివమ్మా. ఏంటక్క అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా? తమ్ముడు బాగున్నావా? ఐఎమ్ ఆల్ రైట్. ఎరా డుంబు. అవునక్క, ఆదివారం దాకా ఉండకూడదు. మేము రైల్వే టీం మీద ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు చూపిస్తా ఈ తమ్ముడు తడాక. చూపిద్దు గాలే తడాక. నువ్వు బయలుదేరమ్మా. ఇటువంటి వస్తా నాన్నగారు, మీరు ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది. మీ అల్లుడు గారు కూడా అదే అన్నారు. వదినా, ఈ నెల కేసులన్నీ చేయి జారిపోయాయి. ఓ 200 తక్కువ ఇస్తున్నాను, ఏమనుకోకే. ఇదిగో 300. రాబడి తగ్గిందని ఇంటి ఖర్చులు తగ్గవు కదయ్యా. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవదునా. ఈ నెల తమ్ముడిని కొంచెం ఎక్కువ అడుగు. మర్చిపోయాను వదినా, బాబిగాడి ఒంట్లో విటమిన్లు నశించిపోతున్నాయట. కొంచెం పాలు ఎక్కువ తాగించమన్నాడు డాక్టర్. ఓ 1/2 లీటర్ ఎక్కువ పోయించుకో. ఎంత బరువు తగ్గిపోయావురా బిడ్డ. వదినా, ఈ నెల మా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయితే పార్టీ ఇచ్చాను. ఖర్చు చాలా అయింది. నా జీతంలో 300 తగ్గింది. ఇవిగో మిగిలిన 200. రాధా వాళ్ళ ఆఫీసు సైక్లోన్ రిలీఫ్ ఫండ్ వసూలు చేశారట. తన జీతంలో కూడా కొంత తగ్గింది. ఇవిగో మిగిలిన 300. ఏమిటమ్మా, అబ్బాయిలు ఈ నెల దండిగా డబ్బులు ఇచ్చినట్టున్నారు? చిన్నవాళ్ళు, ఎవరి ఖర్చులు వాళ్ళకుంటాయి. పర్వాలేదు మావయ్య గారు, నేనే ఎలాగోలా సర్దుకుంటాను. అంతేలే అమ్మా, నువ్వు సర్దుకోపోతే ఈ సంసారం ఎలా సాగుతుంది? ఇవిగో కూరలు. కూర నిండా కారం కదూ? మరే ఇది ఎక్కువగా ఉంటే ఉప్పు అనుకున్నా. కారమే. ఏమిటి బాగాలేదు? మరే కూరంతా కారమే. పదండి, ఆఫీసీ టైం అవుతుంది. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ పెట్టడం ఇక్కడ అలవాటు. కష్టపడి తెచ్చి పోసే వాళ్ళకి హితవుగా పెట్టాలని కూడా తెలీదు. హోటల్కి వెళ్ళి భోంచేద్దాం, పదండి. లక్ష్మి, కూరలో కారం ఎక్కువైందమ్మా. లేదు వదినా, బానే ఉంది. మరి మీ అన్నయ్య వదిన అలా అన్నారే? ఉండండి, నేను రుచి చూస్తాను. ఫస్ట్ క్లాస్ లో ఉంది వదినా. అయినా ఎక్కువైంది కూరలో కారం కాదు, వాళ్ళ అహంకారం. డబ్బు సంపాదిస్తున్నాం అన్న అహంభావం. చిన్నబాబు, పెద్దవాళ్ళ విషయంలో నోటు దురుసు పనికిరాదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా వాళ్ళన్నది నన్ను, మధ్యలో నీకెందుకు? అంటే నిన్నంటే నన్ను అన్నట్టు కదా. అయినా నాకెందుకులే. ఏమవుతో ఇంకా కూర్చోవే, బయలుదేరు, టైం అవుతుంది. ప్రేటర్ గారు రావా ఆంజనేయులు, రా. ఇలా చూడండి, తమను తక్షణం ప్రాక్టీస్ మానేసి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర రేకాయలు జీళ్ళు అమ్ముకోండి. ఏమిటండి, ఏదో కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడితే కేసు కొట్టించలేకపోయారు. కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడింది కానీ నా కారు వెళ్ళి కుక్క పిల్ల మీదకి ఎక్కలేదే. ఈ మాత్రం కేసు కొట్టించిన వాళ్ళు మీరు పెద్ద వకీలు ఏంటంటే వకీలు. నువ్వు చంపింది మామూలు కుక్క పిల్లని కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి కుక్క గారిని. దానికి మైనారిటీ తీరలేదు, పైగా మెళ్ళలో బెల్ట్ ఉంది. అబ్బా, ఆ కుక్క పిల్ల ఎప్పుడైతే కేవు ముందో బెల్ట్ తీసి మురికాలలో పడేశాను కదండి. అది రెండో కేసు. ఏమైనా నీకు శిక్ష పడేదాకా అన్న నీళ్లు ముట్టనని
సూపరింటెండెంట్ గారు మ్యాజిస్ట్రేట్ గారు అరుగు మీద బైఠాయింపు సమ్మె చేస్తున్నారు. ఏమంటూ నీ కేసు పట్టుకున్నాను, నా ప్రాక్టీస్ అంతా పోయింది. వంకీకి తగిలించిన నా కోటి నిండా పిచ్చి గుళ్ళే. చూడు ఎంత పెద్ద చిల్లో. అబ్బా విడిచిపెట్టేద్దరు బాబు. ఇదిగో చూడండి, నా కేసు కొట్టించేసే పూచి మీది, మీకు కొత్త కేసులు తెచ్చే పూచి నాది. ఏంటి నా కొత్త కేసులు నువ్వు తీసుకొస్తావా? ఆ. ఏంటి బ్రోతల కేసురా? ఏం వద్దా? నా తెలివితేటలు ఉపయోగించి ఏవో కేసులు పట్టుకొస్తాను. మీకు 50, నాకు 50. బాబా పని చేయవయ్యా, చచ్చి నీ కడుపును పుడతాను. నా కడుపును పుడతారా? సర్లేండి, వద్దులేండి. నాకు తెలివైన కొడుకున్నాడు, వాడు MBBS చదువుతున్నాడు. రేపు మాపు ప్రాక్టీస్ పెట్టాడంటే వాడి ప్రాక్టీస్ బాగుంటుంది, నా ప్రాక్టీస్ బాగుంటుంది. ఓహో, వాడు ప్రాక్టీస్ పెట్టి జనాన్ని చంపుతాడు, ఆ శవాలను నువ్వు ఈగిల్ టాక్సీలో చేరేస్తావన్నమాట. ఓ పని చెయ్యి, ఇంకో కొడుకుని కానీ కాటికాపర్ వ్యాపారం పెట్టించు, ఆ డబ్బు కూడా నువ్వే తినచ్చు. సర్లే అండి, ఇక్కడ బాగానే మాట్లాడతారు. కోర్టుకు వెళ్తేనే దూడ ఫ్యాన్. నన్ను రెచ్చగొట్ట అనవసరంగా చెప్తున్నాను నీకు. హలో 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 గోకి, హలో. ఇక్కడ కూడా దాపరించావన్నమాట. ఇవాళ ఇంట్లోకి మారాం. మా ఇంటికి ఎదురుగానే పెట్టామన్నమాట దుకాణం. ఏమిటి కొనుక్కుంటున్నావు? అబ్బే ఇల్లు చాలా బాగుంది అంటున్నాను. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. ఎందుకు? నా నెత్తి మీద ఎక్కడానిక? మనం రోజు ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకోవచ్చు, సాయంత్రం గుడ్ ఈవినింగ్ చెప్పుకోవచ్చు, నైట్ గుడ్ నైట్ చెప్పుకోవచ్చు. అప్పుడు కానీ మా బాబు నన్ను తని తగలేడు. నేను ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి నేను చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు కనిపిస్తే నీకే చిక్కు. పాపం ఆడపిల్లవు కదా. అయ్యో అంత గట్టిగా అరవకు, నాకేం చూడలేదు. అది సరే గాని నాకు పువ్విస్తావా? ఎందుకు? తల్లో పెట్టుకోవడానికి. అది తలున్న వాళ్ళు చేసే పని, నీకు లేదుగా. ఏమిటి మళ్ళీ కొనుక్కుతున్నావు? అబ్బే ఏ లేదు, రొంప రొంప. వస్తున్నా. అయ్యో రాదు రాదు, నేనే వీలు చూసుకుని వస్తాను. బాయ్. మోహన్ చూడు.